మీకు ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ ది పవర్ ఏంటో తెలుసా? నేను చెప్తాను రండి. 2 మంది, రమేష్ మరి సురేష్. రమేష్ ఏమో 20 ఇయర్స్ ఏజ్ లో ప్రతిరోజు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ సురేష్ 35 ఇయర్స్ లో 500 రూపీస్ ప్రతిరోజు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు కూడా మ్యూచువల్ ఫండ్ SIP లో ఇన్వెస్ట్ చేస్తారు విత్ 12% రిటర్న్ ఎక్స్పెక్టేషన్. 60 ఇయర్స్ లో వాళ్ళిద్దరిది పోర్ట్ఫోలియో ఎలా ఉంటుందో తెలుసా? సురేష్ దగ్గర 2.5 crores ఉంటుంది. ప్రతిరోజు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన రమేష్ దగ్గర 2.9 crores ఉంటుంది. ఎలా అని ఆలోచిస్తున్నారా? ఇదే కాంపౌండింగ్ ది పవర్. యువర్ మనీ ఎర్న్స్ మోర్ మనీ ఫర్ యూ ఓవర్ టైమ్. సురేష్ ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన రమేష్ ఎర్లీ స్టేజ్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు కాబట్టి వాడితో అడ్వాంటేజ్ ఉంది. ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల రమేష్ కి బెటర్ రిటర్న్స్ వచ్చాయి. ఇప్పుడు అర్థమైందా? ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం కన్నా బెటర్. కానీ మ్యూచువల్ ఫండ్ లో కొన్ని రిస్క్లు ఉంటాయి కాబట్టి మీరు మీ రీసెర్చ్ చేసి మళ్ళీ ఇన్వెస్ట్ చేయండి. మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఇన్వెస్ట్ చేసేది? కమెంట్స్ లో చెప్పండి.